మా ఇంటి పైన ఉన్నటువంటి మల్లెతీగ చెట్టు. ఇది చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అందుకోసం ఒక చిన్న మెమరీ లాగా ఉంటుందని షూట్ చేసి పెట్టుకున్నాను. మంచిగా అస్సలు పైకి రాగానే ఒక ప్లెజెంట్ స్మెల్, మైల్డ్ స్మెల్ వస్తది. చాలా బావుంటుందనమాట. సో, అందుకు రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇవాళ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇది నా లాస్ట్ వీక్ ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట. 7 AM స్లాట్ తీసుకున్నాను. సో, ఇది లాస్ట్ వీక్‌ది. తెలుగు మెథడ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఒక టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ చేశాను. మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ ప్లస్ ఫోర్త్ చాప్టర్ బోధన సామాగ్రి అంటే TLM ప్లస్ ఫస్ట్ ఉన్నటువంటి స్వభావం పరిధి కంప్లీట్ చేద్దామని. అండ్ లాస్ట్ టైం చెప్పాను కదా, సో ఫస్ట్ నేను ఏం చదవాలన్నా కానీ టెట్ సిలబస్ అనేది ప్రింట్ తీసుకున్నాను కదా, దాన్ని కరెక్షన్ చేసుకొని ఆ టాపిక్ కంప్లీట్ అవుతుందా లేదా, ఎన్ని టాపిక్స్ కవర్ చేశాను అని చెప్పేసి తీసుకున్నా. ఇది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అనమాట, 3 to 5 తెలుగు తీసుకున్నా. తెలుగు అంటే నాకు మండే సెషన్ వస్తుంది. మండే తెలుగు చదువుతా నేను. అందుకు నాకు లాస్ట్ వీక్ మండే 8th క్లాస్లో ఉన్నటువంటి సెమ్ 1 కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ మండేకి వచ్చేసేసి సెమ్ 2 కంప్లీట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. అండ్ సెమ్ 2 కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లాస్ట్ టైము సెమ్ 1 కొంచెం టైర్డ్గా అట్లా అనిపించింది, కానీ ఈసారి 8th క్లాస్ సెమ్ 2 అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సందులు, సమాసాలు. అండ్ నెక్స్ట్ 8th క్లాస్ సెమ్ 2లో మనకి ఫస్ట్ మేలిమలుపు లెసన్లో ఉన్నటువంటి ఒక మంచి కవిత ఉంది, గేయం ఉంది. ఎప్పుడు వదులుకోవద్దురా ఓటమి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓరిమి, ఈ విధంగా ఉంది. సో మనం సహనంతో ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఓపికతో ఓటమిని ఒప్పుకోకుండా గెలుపు వరకు వెళ్తూ ఉండాలి అని చెప్పేసి అనిపించింది. అలానే నెవర్ గివ్ అప్ బికాజ్ ఇట్స్ యువర్ డ్రీమ్. ఎందుకంటే మన కన్న కల కోసం మనం ఎంత కష్టమైనా అనుభవించాలి, దాన్ని ఇష్టంగా తీసుకోవాలి. అదేవిధంగా అర్థాలు, నేను లాస్ట్ టైం చదివినప్పుడు 8th క్లాస్ కొంచెం ఓల్డ్ బుక్ చదివాను. 8th క్లాస్ న్యూ సెమిస్టర్ బుక్లో ఏ విధంగా ఉందంటే కొంచెం కొన్ని రచనలు, కావ్యాలు యాడ్ అయ్యాయి. అర్థాలు కూడా మనకి సెమిస్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అర్థాలు ఇస్తారు కదా, ఆ అర్థాల్లో కూడా చాలా డిఫరెంట్గా కొంచెం ఎక్కువ అర్థాలు ఇచ్చినట్టు అనిపించింది నాకు. పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ సెమిస్టర్ ఎండింగ్లో మనకి ఇస్తారు కదా అర్థాలు పట్టిక. ఆ పట్టిక చూసినప్పుడు నాకు కొంచెం లెంతీగా అనిపించింది. ఎక్కువ అర్థాలు, ఎక్కువ పర్యాయ పదాలు కొంచెం యాడ్ చేసినట్లు అనిపించింది. ఎవరన్నా ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త సెమిస్టర్ బుక్లో కొంచెం ఎక్కువ పద్యాలు అంటే అర్థాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తెలుగు కంప్లీట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. 3 లెసన్స్ అంటే నాటి చదువు వరకు కంప్లీట్ చేశాను. ఇంకా 2 లెసన్స్ పెండింగ్ ఉన్నాయి. ఉపవాచకంలో ఉన్నటువంటి నృత్యాలు, డ్యాన్స్ కళలు అని చెప్పి 8th సెమిస్టర్లో ఉంది కదా తెలుగులో, అవి కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ వీక్లోనే నేను పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం మధ్యలో ఏదన్నా ఖాళీ దొరికితే అప్పుడు అది కంప్లీట్ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ ఇది నైట్ షిఫ్ట్. నాకు కొంచెం మ్యాథ్స్ కొంచెం వీక్ కాబట్టి నాకు సంఖ్యా వ్యవస్థ చాలా డిఫికల్ట్గా అనిపించే టాపిక్ కాబట్టి నేను ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ తీసుకున్నాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చేశాను. ఇంకా నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ స్టార్ట్ చేశాను అనమాట నైట్ ఈవినింగ్ షిఫ్ట్లో. ఈసారి కొంచెం నాకు సంఖ్యా వ్యవస్థ మీద గ్రిప్ రావాలని చెప్పి చదివిన టాపిక్ని మళ్ళీ ఇంకొక 2 సార్లు చదువుతున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. మ్యాథ్స్ అనేది నైట్ 9 to 10 మళ్ళీ తీసుకున్నాను. ఈవినింగ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. సంఖ్యా వ్యవస్థలో మనకి ధర్మాలు ఉన్నాయి కదా, సమృద్ధ ధర్మం, సహచర ధర్మం, స్థిత్యంతర వినిమయ ధర్మం, విభాగ న్యాయం, వాటితో పాటు భాజనీయతా సూత్రాల వరకు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఏం చేశానంటే, ఇది July 7th రోజుది సైన్స్. అంటే నాకు ట్యూస్డే సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. నాకు 7th వరకు, 3rd నుంచి 7th వరకు సైన్స్ కంప్లీట్ అయిపోయింది. 7th క్లాస్ వరకు సైన్స్ కంప్లీట్ అయింది. ఇంకా 8th క్లాస్లో వచ్చేసి నా దగ్గర 8th సెమిస్టర్ 2 బుక్ ఉంది, కానీ 8th క్లాస్ సెమిస్టర్ 1 బుక్ లేదు. అందుకోసం నా దగ్గర ఉన్న ప్రీవియస్ మెటీరియల్లో ఫస్ట్ 8th క్లాస్కి సంబంధించి ఉన్నటువంటి లెసన్స్ ఏమేమి ఉన్నాయని రాసుకొని, అందులో సెమ్ 2కి సంబంధించిన సబ్జెక్ట్లో ఏమేమి లెసన్స్ కవర్ అయ్యాయి, ఇంకా నా దగ్గర లేని బుక్ కోసం మెటీరియల్ని ఫాలో అవుదామని చెప్పేసి నోట్ చేసుకున్నాను. అలా ఇవాళ ఫస్ట్ లెసన్ సెమిస్టర్ 2 నా దగ్గర ఉన్న బుక్లో కౌమార దశ ఉంది. సో కౌమార దశ మార్నింగ్ షిఫ్ట్లో కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒకసారి లాస్ట్ టైం చదివాను 8th క్లాస్, కానీ మళ్ళీ తర్వాత ఇంకొకసారి నా నెక్స్ట్ రివిజన్కి వచ్చేటప్పుడు ఒకసారి కౌమార దశ కంప్లీట్ చేసి తర్వాత మొక్కలు, జంతువుల సంరక్షణ అలా కంప్లీట్ చేద్దామని చెప్పి చూశాను. లాస్ట్ టైం చదివినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసినప్పటికీ
నేను ఇంకా కొంచెం కొత్త పాయింట్స్ అనేది నోటీస్ చేసినాను అన్నట్టు అనిపించింది నాకు. సో ఇదొక మంచి టెక్నిక్ లాగా అనిపించింది, అందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఒక బుక్ని ఒక్కసారి చదివిన తర్వాత ఇంకా కంప్లీట్ అయింది అనుకోకుండా ఇంకొక 2 టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనం ఎక్కడైనా పాయింట్స్ మిస్ అయితే కూడా దాన్ని మళ్ళీ రికవర్ చేసినట్లు అనిపించింది. సో అందుకు మీకు ఈజీ అవుతుందేమో అని చెప్పేసి ఈ టాపిక్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇవాళ సైన్స్తో ట్యూస్డే కాబట్టి నాకు సైన్స్ ఇవాళ 8th క్లాస్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ 2 కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. వీటితో పాటు ఆల్రెడీ చెప్పాను కదా, టీచర్ తిరు సార్ది నేను కోర్స్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు అనేది ఒక 2-3 అన్న కంప్లీట్ చేయాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.